ఎవరు కూడా పాపం అందరూ అలసిపోయారు. చాలా మెసేజ్లు, ప్రార్థనలు కదా. మన జీవితాల్లో ఆటలు, పాటలు, మ్యూజిక్స్ ఇట్లాంటివి ఉంటే సంతోషంగా ఉంటాం కదా. ఎప్పుడు మనం ఇలాంటి మరి కొన్ని మాటలు అందరికీ నచ్చవు. దేవుని మాటలు అవి మన హార్ట్తో కనుక నిజంగా ఆ సిచ్యుయేషన్స్లోకి వెళ్ళి మనము దాన్ని వింటే ఆ బాధ మనకి అర్థమవుతుంది. ఆమేన్. ఈ సమయమందు మరి ఒక్క 10 minutes, ఒక 2 నిమిషాలు అటు ఇటుగా ఏమనుకోవద్దు. చాలా దూరం నుంచి వచ్చాను కదా, 4 మాటలు. ఈ యొక్క దేశం కోసం మరి ఈ ప్రార్థన దేనికోసం అండి? దేశం కోసం ప్రార్థన చేయమని ఈ యొక్క కూటము మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి చాలా మెసేజెస్ మీరు విన్నారు ఇప్పటి వరకు. ఎంతమంది ఆత్మీయంగా ఖచ్చితంగా మరి దేశం కోసం ప్రార్థించారు? చేతులెత్తండి. దానిలో చాలా సిద్ధపడి ఇక్కడ డయానా సిస్టర్ ఇంతగా కండక్ట్ చేశారు కాబట్టి మరి ఎంతమందికి అది నచ్చింది, ఎంతమందికి ఇష్టపూర్వకంగా ఉన్నది ఉండాలి. ఎందుకంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. మన మధ్యలో ఆయన సంచరించుచు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకి దేవుడు ఒక బాధ్యత, ఒక భారాన్ని మనకి దేవుడు అనుగ్రహించారు, అవునా కాదా? సో అందరికీ కూడా దేవుడు ఒక భారాన్ని పెట్టారు. ఆయన పనిలో మనకి ఏమిచ్చారండి? పాలి భాగస్థులుగా ఉండడానికి మనకి అర్హత, అధికారం ఇచ్చిన దేవాది దేవుడిగా ఉన్నారు. ఆ శిలువ పైన మనకి ఇచ్చింది ఏంటి? అధికారము. మనకి స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చిన దేవుడిగా ఉన్నారు. సో ఎవరైతే బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆదరించమన్న దేవాది దేవుడిగా ఉన్నారు. అటువంటి మంచి క్రియలు చేయడం దేవునికి ఇష్టమైన క్రియ, అవునా కాదా? ఆయనకి ఎంతో ప్రీతికరం, ఇష్టము. సో ఈరోజు ఆ విధమైన క్రియలు ఎవ్వరు కూడా చేయట్లేదు. ఎంతవరకు స్వార్థము మన జీవితాల్లో పెరిగిపోయింది. చాలా వరకు కూడా పశ్చాత్తాపం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మరి భయము, భక్తి, దేవుని మీద ప్రేమ లేకోకుండా ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఊరికే రాలేదు, కానీ దేవుడు మీకు వినిపింపచేస్తూ ఉన్నారు. ఈ నినాదము ఈరోజు మీకు ఇక్కడ వినపడుతుంది, కానీ ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఈ రోజుల్లో మరి ఇటువంటి మీటింగ్స్, ఇటువంటి గ్యాదరింగ్స్ ఉండకపోవచ్చు. ఆమేన్. ఈ సమయం మనకి సరైనది. దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మనందరము కూడా కన్నీటితో ఈ దేశం కోసం, మన బిడ్డల కోసం, మన ప్రజల కోసం, మన దేశ నాయకుల కోసం, మరి హింసించబడుతున్న సంఘాల కోసం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మీ అందరినీ ఇక్కడ ఆయన ఉద్దేశపూర్వకంగానే గ్యాదర్ చేశారు. ఈ మీటింగ్ జరుగుతుందని మేము అనుకోలేదు, కానీ 2-3 నెలలుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. మరి డయానా సిస్టర్ ప్రార్థించమంటూ ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటారని మేము అనుకోలేదు. అయితే మరి ఏం చేయాలి మనము? దీనికోసం ఏం చేయాలి అని అంటే చాలా వరకు కూడా ఇక్కడ ఇర్మియా 9వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో మరి ఈ యొక్క యెరూషలేము దేశం గురించి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. ఎందుకండి రోదనము చేయు స్త్రీలు? ఈరోజు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? విజ్ఞాపన చేయడానికి వచ్చాం. అయితే మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఇర్మియాతో, ఈ యూదా వారితో, యెరూషలేము ప్రజలతో, ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే వీరు చేసిన అవిధేయత, పాపాన్ని బట్టి, దేవుని పట్ల వారి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి ఎంతగానో వారు దేవుడు ఎన్ని మెరాకిల్స్ చేసినా, మరి దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా వారు లెక్కలేని తనముగా దేవుణ్ణి విసర్జించిన వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి మీద గొప్ప తీర్పు, గొప్ప నష్టము, గొప్ప మరణము వారి మీదకి రాబోతుంది అని ఇర్మియాతో గద్దింపుగా మరి ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు దేవుడు. ముందుగానే ఆ రోజుల్లో మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూసుకుంటే కనుక యేసయ్య మరి ఒక స్త్రీని, ఒక ఉమెన్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆమె చనిపోయి ఉంటుంది అక్కడ. అయితే గొల్లు చేయి వారు అక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఏడుస్తూ రోదనం చేస్తూ ఉంటారు ఆమె చనిపోయినప్పుడు, అవునా కాదా? అంటే అప్పుల్లో ఏంటి అని అంటే ఆనవాయితీగా
వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇతరులు ఏడుస్తారంట. అయితే ఈ యొక్క యూదా వారి గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. రోదనం చేసే వారిని పిలుచుకోండి అంటే ఏంటి? మీ దేశం మీదకి మరణం రాబోతుంది, నా యొక్క ఉగ్రతని ఈ దేశం మీద కుమ్మరించబోతున్నాను కాబట్టి ముందుగానే మీరు పిలుచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అర్థమైందా అండి? ఎందుకు? ఏడవడానికి. అంటే మీరు చనిపోబోతున్నారు, నీ బిడ్డలు చనిపోబోతున్నారు, నీ మరణము కిటికీల గుండా ఎక్కబోతూ ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ విధముగా మనం గొల్లు చేసేవారిని ముందుగానే పిలుచుకొని ప్రిపేర్డ్గా ఉండండి. నీ పిల్లలు ఆ విధముగా ఏడవడానికి సిద్ధపరచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ఆ విధముగా మరి దేవుడు ముందుగానే గద్దిస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా. అయితే వారు ఏం చేశారంట? వారి గుమ్మాల్లో న్యాయం జరిగించేవారిగా లేరంట. ఇంకా చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా వారిని గద్దిస్తూ ఉన్నారు ఇర్మియా ద్వారా. చాలాసార్లు ఇజ్రాయేలీలు అవిధేయతతో ప్రవర్తించి ఉన్నారు కదా. అదే విధంగా ఇంకా చూసుకుంటే దేశం గురించి చాలా వరకు కీర్తనలు 33వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా తమ దేవుడిగా కలిగిన జనము ధన్యము, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరండి ఆయన స్వాస్థ్యం? ఎవరు? ఇజ్రాయేలీల్ని ఆయన స్వాస్థ్యం అన్నాడు దేవుడు. అదే విధంగా చూసుకుంటే ఎవరు ఆయన జనులు ఎవరై ఉన్నారు అని అంటే చూసుకుంటే నిర్గమకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. యెహోవాను నామము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా దేవుడు తెలియచేయలేదు, కానీ ఎవరి ద్వారా తెలియజేస్తారు? మోషేని పంపించేటప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, యెహోవాను నాకు పేరు అని దేవుడు అక్కడ వెల్లడి చేసిన దేవుడిగా ఉన్నాడు. పిరికివాడిగా ఉన్న మరి మోషేను, నోటి మాంసం కలిగిన మోషేను ధైర్యపరిచి ఇజ్రాయేలైన తన ప్రజలను రక్షించుకోవడానికి పంపించిన దేవాది దేవుడిగా ఉన్నాడు. ఈ సమయం అటువంటి మోషేలు అనేక మంది ఇక్కడ లేవనెత్తబడదురుగాక యేసుక్రీస్తు నామంలో. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా చూసుకుంటే మరి దేవుని ప్రజలుగా జనముగా ఉండడానికి ఎన్నో అర్హతలు కావాలంట. అప్పట్లో మరి దేవుని నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నా అంటే ఒక విశేషమైన అంటే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను సమస్త జనులలో ఒక విశేషమైన అంటే మీరు నాకు స్వకీయ సంపాదనగా ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇంకా దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలుగా అంటున్నారు. అదేవిధంగా సకల జనులలో హెచ్చింపబడిన వారు అంటున్నాడు. ఇంకా చూసుకుంటే కనుక ఈ విధంగా దేవుడు వారిని ఏ విధముగా మీరు నా బిడ్డలుగా ఉంటారు అని దేవుడు సెలవిస్తున్నాడంటే ఆయనకి ఇష్టమైన క్రియలు చేయడం. యెషయా 58వ అధ్యాయంలో మరి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వారి బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారిని వెళ్ళి పరామర్శించడం, ఇలాంటివి కదా దేవుడికి ఇష్టమైన ఉపవాసం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి మంచి యాగములు మంచి క్రియలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేశం నలుమూలల నుంచి చూసుకుంటే భయంకరమైన స్థితుల్లో మనం అందరం ఉన్నాం కదా. ఇక్కడ మనం నెమ్మదిగా కూర్చున్నాం, కానీ దేశము నలుమూలల నుంచి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మరి సునామీలు, భూకంపాలు, ఇంకా వరదలు, కరువులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. యుద్ధాలు ఇవన్నీ వింటామని మరి ప్రకటనలో రాయబడి ఉన్నది, కానీ అంతము ఇంకా అప్పుడే రాదు అని రాయబడి ఉన్నది కదా. కానీ ఇంకా కొంతమందిని మనం రక్షించడానికి ఏం చేయాలి? మన పని ఏదైతే దేవుడు మనకు అప్పగించాడో ఆయన పనిలో మనం పాలుభాగస్తులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. ఎక్కడ నుంచో ఛత్తీస్గఢ్ నుంచి ఎంతో బాధపడుతూ మరి ఈ సమయమందు వారు అక్కడంతా ప్రెషర్ అనుభవించి కూడా ఈ సమయమందు వారు ఇక్కడికి వచ్చి మన మధ్యలో వారు టెస్టిమోనీ షేర్ చేసుకున్నారంటే అది దేవునికి మహిమ కలగాలి. యేసు నామంలో మనందరం కూడా చిన్న చిన్న టెస్టిమోనీలు మన జీవితంలో ఉంటాయి కదా. దేవుడు చేసిన అనేక మేలులు ఉన్నా కూడా ఎవరు కూడా వచ్చి బయటకు వచ్చి చెప్పరు, దాన్ని లోపలే దాచేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆ టెస్టిమోనీ షేర్ చేసుకుంటారో దేవుడు ఈ విధంగా నా జీవితంలో చేశారు అని ఎప్పుడైతే చెప్పగలుగుతారో ధైర్యంగా ఇంకా మీ జీవితాల్లో అభివృద్ధి చూస్తారు, ఆయన్ని మీరు గణపరిచిన వారిగా ఉంటారు. ఆమేన్. అదే విధంగా చూసుకుంటే ఇంకా ఈ విధంగా హిజ్కియా తన జీవితంలో దేవుణ్ణి మొదటి స్థానంగా దేవుడికి ఇచ్చుకున్నాడు. ఆయన 25 సంవత్సరాల వయసులో మరి హిజ్కియా రాజుగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించాడు, పడగొట్టిన స్థలాలన్నీ లేవనెత్తాడు. అదే విధంగా ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పిన వాడిగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు హిజ్కియా కదా.
అదే విధంగా ఈ యొక్క ఎప్పుడైతే సెన్హెరెబు రబ్షాకే వచ్చి వారు నానా విధాలుగా తిడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. అదే విధముగా ప్రవక్తల్ని పిలుచుకున్నాడు, యెషయాను పిలుచుకున్నాడు. అయ్యా, ఈ విధంగా ఉంది నా పరిస్థితి, ఏం చేయాలి అని అన్నప్పుడు మరి యెషయా దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు మరి ఆయనకి ఆ విషయంలో ఒక నిర్ధారణ కలగజేసి దేవుడు ఈ సమయమందు మిమ్మల్ని రక్షించే దేవుడిగా నన్ను భయపడొద్దని సెలవిచ్చాడు. మరి ఆ విధముగా వీరితో ఏ విధంగా ఆ పేపర్ మీద పెట్టి ఆయన స్థలంలో, పరిశుద్ధ స్థలంలో వారు ప్రార్థన చేసిన వారిగా ఉన్నాడు. దేవుడు ఏమి చేయకుండానే మరి వారిని తరిమి కొట్టిన దేవాది దేవుడిగా ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే ఇంకా ఈ యొక్క అష్షూరు రాజు, ఈ యొక్క సెన్హెరెబు ఏ విధముగా వారిని భయపెట్టి వీళ్ళ ద్వారా ఆ యొక్క రబ్షకే వాళ్ళ ద్వారా వారి యొక్క భయంకరమైన నోటి మాటల చేత మాట్లాడలేనటువంటి మాటలు మనం ఇప్పుడు కూడా చెప్పలేము. అలాంటి మాటలతో మరి వారిని బాధ పెట్టినప్పుడు కూడా ఆ యొక్క బట్టలు మరి గోనిపట్ట ధరించుకొని, అప్పట్లో ఏం చేసేవాళ్ళు? గోనిపట్ట బూడిద వేసుకొని కూర్చునేవాళ్ళు కదా. ఆ సమయంలో అదేంటి అని అంటే వారికి దేవుని ముందు తగ్గించుకోవటం. ఆ గోనిపట్ట ఆ యొక్క మేక యొక్క ఏదైతే ఉంటుందో ఆ యొక్క మేక యొక్క దాంతో చేస్తారు, హెయిర్తో చేస్తారు దాన్ని. అది గుచ్చుకున్నప్పుడు వారికి బాధ కలుగుతుంది అంటే స్మూత్గా ఉన్న బట్టలు వేసుకొని ప్రేయర్లో కూర్చోరు. అది బాధ కలిగిస్తూ దేవునికి వాళ్ళు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. నినివే పట్టణం కూడా అదే విధముగా మరి తర్షీష్కి వెళ్ళబోయి, ఆయన నినివేకి వెళ్ళబోయి తర్షీష్కి వెళ్ళినప్పుడు మరి దేవుడి గద్దించి ఆ చేపలో నుంచి మరి రక్షించి మళ్ళీ ఆ పట్టణానికి తీసుకెళ్ళి ఏం చేశాడు? అక్కడ బోధించి రక్షించి ఆ ప్రజల కోసం విజ్ఞాపన చేయించాడు. అవునా కాదా? వారు ఏం చేశారు? వెంటనే ఇంతమంది చెప్పారు ఇప్పటి వరకు, మనందరం ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలా లేదా? తిరగాలి. ఏంటి అని అంటే రానున్న భయంకరమైన దుస్థితిలోనికి మనం వెళ్తాం. ఏ స్థితిగతులు వస్తాయో చెప్పలేము. రేపు అక్కడ జరగచ్చు, రేపు ఇక్కడ జరగచ్చు, రేపు ఇంకెక్కడో జరగచ్చు, మన కుటుంబాల్లోనే జరగచ్చు. కానీ మన జీవితాల్లో ఒక మార్పు అన్నది మనకి రావాలి అనంటే ప్రార్థన సమస్తాన్ని మార్చగలదు. అవునా కాదా? ప్రార్థన మరి సంఘము ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు సమస్తము మారడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ నినివే వారు మరి దేవుడు వారిని ఏదైతే చేస్తారో ప్రార్థన, ఆ ప్రార్థనను మరి దేవుడు వారి గోనిపట్టాలు కట్టుకొని చంటి బిడ్డలతో సహా వారు ఉపవాసం ఉండి గోనిపట్టాలు ధరించి రాజుతో సహా ఎప్పుడైతే ప్రార్థించారో ఆ దేశం మీదకి రావాల్సిన ఆ యొక్క ఉగ్రతని దేవుడు తీసివేశాడు. మరి ఈ సమయమందు మనకి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవుడిగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంత గొప్ప మర్మాలు, మరి ఎన్ని సీక్రెట్స్ దేవుడికి మనకి పెట్టి ఉంచారు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనలో దీనిలో ఉంచి దాచి ఉంచారు. మరి మనం పక్క వాళ్ళ కోసం, మరి పరుగు దేశాల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, మన కుటుంబం కోసం, వారి రక్షణ కోసం మనం ప్రార్థించాలి. సంఘాల కోసం సంఘ విద్రోహ శక్తుల్ని మరి గద్దించాలి. వారి మనసు పొందాలి, వారికి మార్పు రావాలి, వారందరూ దేవుని సన్నిధిలో మోకరించాలని, జ్ఞానయుక్తంగా మనం మాట్లాడాలని దేవుడు ఆ విధంగా ప్రార్థన చేసి మన దేశాన్ని మనం రక్షించుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి షమ్రోన్లో భయంకరమైన కరువు వచ్చింది కదా. కరువు వచ్చినప్పుడు మరి అక్కడ ఆ కరువులో మరి చంటి పిల్లలు, ఆ పిల్లల్ని వండుకొని తినే పరిస్థితి, దుస్థితి వచ్చిందండి. ఒకసారి 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే కనుక 28, 29లో నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి నందు నేను దాన్ని చూసి నీ బిడ్డను ఇమ్మని అడిగితిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పాను. ఈ షమ్రోనులో మరి భయంకరమైన కరువు, బయట ముట్టడి వేసి ఉన్నారు వారంతా కూడా. ఆ కరువులో ఆ సమయమందు బయటికి వెళ్ళడానికి లేదు, లోపల ఆహారం లేదు. ఆ సమయమందు మరి వారందరూ కూడా పిల్లల్ని వండుకునే దుస్థితి వచ్చిందండి. ఎవరికైనా వస్తుందా ఆ పరిస్థితి? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక పక్కన వ్యక్తి కుమార్తెని వండుకొని తిని రేపు ఉదయం ఇంకొకరిని మరి వండుకోవడానికి ఇమ్మన్నప్పుడు వారి బిడ్డల్ని దాచిపెట్టుకుంటున్నారంటే తల్లి బాధ, తండ్రి బాధ అక్కడ ఎంత ఉంటుంది? అలాంటి భయంకరమైన పొజిషన్స్లో మరి ఏం చేయాలో తెలియక మరి రాజు బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని అక్కడ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు మరి సిరియా రాజు
ఆ యొక్క రహస్యమందు రాజుకు ఎలీషా చాలాసార్లు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీళ్ళ మీదకి షమ్రోను మీదకి రావడానికి సిరియన్స్ భయపడ్డారు. అలాగే చాలాసార్లు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఎలీషా వారిని కాపాడిన వారిగా ఉన్నాడు కదా, తరిమి కొట్టిన వారిగా ఉన్నాడు. కానీ శత్రువు లోపలికి వచ్చినప్పుడు కూడా వారికి భోజనం పెట్టి పంపించినప్పుడు మరి ఆ సమయమందు వారు రావటం తగ్గించారు. కానీ ఈ బెన్హెదెదు అన్న ఆయన మరి మళ్ళీ కూడా ఈ షమ్రోను మీదకి వచ్చినప్పుడు భయంకరమైన ఆ యొక్క కరువు ఆ లోపల ఉన్నప్పుడు ఆ యొక్క ఎలీషా అక్కడ ప్రవచిస్తాడు. ఎవరిని మనం ఆశ్రయించాలి అని అంటే ప్రవక్తల్ని. అప్పుడులో మరి ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు? ప్రవక్తల ద్వారా మాట్లాడారు. ఈ సమయమందు మనతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు? నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు దేవుడు. దేని ద్వారా? పరిశుద్ధ గ్రంథము ద్వారా. అవునా కాదా? మనం తెలివైన వారమైతే, మనం భక్తిపరులమైతే, మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే, మనం ఇతరులను రక్షించే వారమైతే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం చూస్తే కనుక ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడే దేవుడిగా ఉన్నారు. అయితే మరి ఆ యొక్క ఎలీషా వారిని అనేక సార్లు తరిమిన వాడిగా ఉన్నాడు. ఇంకా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఈ ఎలీషా ఉన్నాడు, ఎవరు ఈ రాజుకి జారవేస్తున్నాడు, మనం ఇక్కడ ఉండటం అన్నది ఏ విధంగా తెలుస్తుంది అన్నప్పుడు వారిలో ఒకటి చెప్తాడు, అయ్యా అక్కడ ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. రాకపోయినా చూడకపోయినా ఎక్కడి నుంచి చూస్తున్నాడు? దేవుని యొక్క శక్తి చేత చూచుచు మరి వారి యొక్క రాజుకి తెలియజేస్తూ ఉన్నారు నువ్వు వస్తున్నావని. అప్పుడు వారు సైలెంట్ అయిపోతున్నారయ్యా, దాక్కుంటున్నారు, దాని విషయంలో జాగ్రత్త పడుతున్నారు అని చెప్పినప్పుడు ఆ ఎలీషాని తీసుకురమ్మని కూడా చెప్తారు. ఆ విధంగా ఎక్కడ ఈ ఎలీషా అంటే దోతానులో ఈ ఎలీషా ఉన్నాడని చెప్పినప్పుడు గుర్రాలు రథాలు సైన్యాన్ని పంపించాడంట రాజు. నలుదిశలా రాత్రి వేళ పట్టణం అంతా చుట్టుముట్టారంట. కానీ ఆ యొక్క వాటి ఏమి చేయలేకపోయినా ఆ దండు వారిని అందరినీ కూడా అంధత్వంలో ముంచి వేశాడంట. ఇంకా వారిని ఆ షమ్రోన్లోనికి నడిపించినప్పుడు రాజు అయా కొట్టుదునా అన్నప్పుడు వద్దు కొట్టద్దు, వాళ్ళకి అన్నం పెట్టి పంపించు అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు రాలేదు. కానీ తర్వాత మరి ఆ యొక్క షమ్రోన్ని ముట్టడి వేసిన వారిగా ఉన్నారు. అయితే చూసుకుంటే కనుక ఈ కరువులో ఈ విషయంలో ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడి మీద ఆధారపడి యుద్ధము యెహోవాదిగా అక్కడ జరిగింది. ఆ యొక్క యెహోవా గుర్రముల ధ్వని, రథముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియన్ల దండుకు వినబడినట్లు చేశారంట. వారందరూ అక్కడ నుంచి ఏ యుద్ధము జరగకుండానే వారందరూ పారిపోయారు, వారి సామాన్లన్నీ విడిచిపెట్టి కదా. మరి ఆ కుష్టి వారు బయటికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారందరూ దోచుకొని ఏదైతే ఎలీషా ప్రవచించారో ఆ విధముగా అక్కడ జరిగింది. సో ఈరోజు అనేక విషయాల్లో దేవుడు మాట్లాడారు మనతో, అనేక మంది మాట్లాడారు. కానీ చాలా ఉంది, కానీ సమయం లేకపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఇబ్బంది పెట్టలేను. కానీ దేవుడు జనులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా మనము దేవుని మీద ఆధారపడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేశం కోసం మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి. కక్షలతో క్రోధాలతో ఇతరుని ఇతరుల్ని దూషించేవారిగా, ఇతర మతాల వారిని దూషించేవారిగా కాకుండా మరి జ్ఞానముగా సైలెంట్గా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మనం మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడా లేదా? వింటాడు. గొప్ప కార్యము చేసే దేవాది దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మనందరినీ ఆ విధముగా మరి మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునికి మొరపెట్టి ప్రతి విషయాన్ని ఏదైతే పేపర్ మీద రాసి హిజ్కియా పెట్టాడో ఆ విధముగా దేవుడు ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మరి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. ఈరోజు ఆ ఛత్తీస్గఢ్లో జరిగిన ఆ యొక్క ఏదైతే ఉందో మరి ఆ యొక్క అటువంటి దుస్థితి మన జీవితాల్లో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో రాకూడదని ప్రార్థించండి. ఈ ప్రార్థన నార్మల్గా దేవుడు ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ఈరోజు ఈ ధ్వని పరమనికి వినపడాలి. లాస్ట్ ప్రేయర్లో మీరందరూ కూడా చేతులెత్తి ఖచ్చితంగా
అందరి కోసం విజ్ఞాపన చేయాలని మనసారా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మన కుటుంబాలు, మన బిడ్డలు, మన అందరినీ కూడా దేవుడు ఈ యొక్క సమస్య నుంచి, ఈ యొక్క ఏదైతే తెగులు ఏదైతే రాబోతూ ఉన్నదో దాని నుంచి దేవుడు రక్షించాలని మరి మనందరం కూడా ప్రార్థిద్దాము. ఎవరు కూడా నార్మల్గా ఉండొద్దండి, ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. దీన్ని మీరు నామకార్థంగా ఇక్కడికి రాలేదు, దేవుడే ఇక్కడికి రప్పించారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి డాక్టర్ సుజాత పాల్ గారిని మరి ఫెలిసిటేషన్కి యాక్సెప్ట్ చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. ఆవిడ ఫెలిసిటేషన్, ప్లీజ్ బి సీటెడ్ దేర్. సిస్టర్ రండి, ప్లీజ్ కమ్. మరి ఏంటి రోజులే సిస్టర్ పైకి రండి, వసంత గారు పైకి రండి, రెవరెండ్ వసంత గారు, చెన్నై ఆవిడి, ఆవిడకోటి ఈవిడకోటి రమ్మనండి. సిస్టర్ గారి యొక్క అన్న వదిన ఉన్నారంట, రండి. సికింద్రాబాద్ వెళ్తే జైపాల్ గారి చర్చిలో, పమ్మి డానియల్ గారి చర్చిలో నాకు పెద్ద పెద్ద గులాబీ దండ చేశారు. నేనేదో చిన్నది వేస్తున్నాను అంతే. అంటే మీరు కూడా రండి.